హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాన్ని. ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యిని తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అలాగే మష్రూమ్స్ని యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడరు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగుని యాడ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ మనం చికెన్ బిర్యానీ అయితే ఎలా చేసుకుంటామో అదే స్టైల్లో చేసుకోవడమే. ఇందులోకి కొంచెం నిమ్మకాయ రసాన్ని తీసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిన తర్వాత కలుపుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. తర్వాత అది కుక్ అయినా అవ్వకపోయినా పక్కన ఉంచుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని. ఎందుకంటే మనం దమ్ పెట్టినప్పుడు లేదా బిర్యానీ రైస్ వేసిన తర్వాత ఉడికించుకున్నప్పుడు పూర్తిగా ఈవెన్గా కుక్ అయిపోతుంది. అలాగే కాసేపు నానబెట్టుకున్న రైస్ తీసుకొని ఉడికించుకొని మనం ఈ కర్రీ పైన యాడ్ చేసుకొని ఇందులోకి మనం ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అది లేకపోతే అసలు బిర్యానీ టేస్టే ఉండదు. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ కోసం నేను సాఫ్రాన్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని దీన్ని గార్నిష్ చేసుకొని తినేయడమే, అంతే. చాలా ఎమ్మీ అండ్ ఈజీ మష్రూమ్ బిర్యానీ. చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఇంత బాగా వస్తుంది అనుకోలేదు, అందుకే వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.